నమస్కారం. వైసీపీకి కీలక నేత అయిన విజయసాయి రెడ్డి ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేయడం, అలాగే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పడము, ఒక రైతుగా నేను మళ్ళా జీవితాన్ని మొదలు పెడతాను అని అనడము, రీసెంట్ గా మళ్ళీ డిజిటల్ మీడియాలోకి ఎంటర్ అవ్వడం. సో ఈ మధ్యలోన చాలా ప్రస్తావనలే వచ్చినాయి. మరి ఇవన్నీ కాకుండా ఇప్పుడు మరలా తిరిగి బ్యాక్ టు వైసీపీ అనేదైతే వార్త వినిపిస్తోంది. సో ఇది ఓన్లీ వైరల్ న్యూసేనా, లేకపోతే నిజంగానే విజయసాయి వెళ్తున్నారా? ఒకవేళ వెళితే పరిస్థితి ఏంటి? ఇది మనం మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్ విజయసాయి రెడ్డి గారు, జగన్ గారు నమ్ముతారా? విజయసాయి రెడ్డి గారిని జగన్ గారు ఇప్పుడు ఒకవేళ వెళ్తాను అని అంటే మరలా రాజకీయాల్లో ఏదైనా సాధ్యం అండి. విజయసాయి రెడ్డి మళ్ళీ వైసీపీలోకి వెళ్ళబోతున్న వార్తలు వస్తున్నాయి. అంటే జగన్ కూడా ఇప్పుడు విజయసాయి రెడ్డి అంటే ఒక మనిషి అయితే అవసరం కావాలి. సో కాబట్టి ఇరు వర్గాలకి మళ్ళీ ఆయన చాలాసార్లు ఇలా బయటికి పోయి మళ్ళీ పార్టీలోకి సేమ్ పార్టీలోకి రావడం అనేది చాలాసార్లు చూసాం. లలిత అదిరే ఆషాఢం శుభకర శ్రావణం డబుల్ ధమాకా. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ గ్రాముకు 150 రూపాయల అదనం. ఈ ఆఫర్ లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అన్ని బ్రాంచుల్లో వర్తిస్తుంది. అంటే విజయసాయి రెడ్డి ఫస్ట్ వాళ్ళ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ, రాజారెడ్డి దగ్గర నుంచి కూడా విజయసాయి రెడ్డి వాళ్ళకి చార్టెడ్ అకౌంటెంట్ గా ఉన్నాడు, నమ్మకస్తుడుగా ఉన్నాడు. కంపెనీల్లో తర్వాత జగన్ కంపెనీల్లో రకరకాల అవకతవకలు జరిగినప్పుడు కూడా ఇతనే అన్నీ ఉన్నాడు. కాబట్టి అతను A2గా ఉండడం వల్ల జగన్ A1గా ఇతను A1గా ఉన్నారు. కేసులో కూడా అక్రమాస్తుల కేసులో, డిస్ప్రపోర్షనేట్ ఆఫ్ అసెట్స్ కేసులో కూడా అతను ఉన్నాడు. సో అక్కడి నుంచి కూడా దాని తర్వాత రాజకీయాల్లో కూడా రాజ్యసభ సభ్యుడిగా ఆయన పనిచేసి ఢిల్లీలో లైజనింగ్ అంటే ఢిల్లీలో పార్టీ తరఫున ఒక స్ట్రాంగ్ పర్సన్ ఉండాలి. ఢిల్లీలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో దగ్గరగా ఉంటూ పనులు చేసి పెట్టుకోవడం, రాజకీయాల్లో వివిధ సందర్భాల్లో వివిధ విషయాల మీద మాట్లాడుకోవడానికి, అపాయింట్మెంట్లు ఇప్పించుకోవడానికి, ఇవన్నిటికీ అక్కడ ఉండాలి. అదంతా కూడా ఈయన ఉన్నాడు. అక్కడ ఉండి సమర్థవంతంగా నిర్వహించాడు. ఎందుకంటే బాగా లాంగ్వేజ్ రావడం, మనిషికి నాలెడ్జబుల్ పర్సన్, CA కాబట్టి నాలెడ్జబుల్ పర్సన్ కావడం, తర్వాత ఆయన అందరితో కూడా సంబంధాలు మెయింటైన్ చేయడం, తర్వాత ట్రబుల్ షూటర్గా కూడా ఉండడం, ఇవన్నీ కూడా చేశాడు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన పెద్దగా షైన్ కాలేదు, కానీ ఇట్లాగా జగన్కి నమ్మిన బొంటుగా ఉంటూ చాలా విషయాలు చక్కబెట్టుకొని ఢిల్లీలో చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ కూడా పార్టీ ట్రబుల్ షూటర్గా ఉన్నాడు. అయితే మెల్లమెల్లగా ఈయన వెనక్కి వెళ్ళి, ఒకప్పుడు ఈయన సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, ఈయన వెనక్కి వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, మిగతా వాళ్ళు తలసిల్ రఘురామ్ కానీ, తర్వాత ఈ అధికారులు కొంతమంది కానీ, ఇలాగ వాళ్ళు వెళ్ళి ఒక కోటరీ లాగా ఏర్పడింది జగన్ చుట్టూ. ఈయన మెల్లమెల్లగా దూరం అయిపోయాడు. మళ్ళీ మధ్యలో కొద్ది రోజులు మళ్ళీ దగ్గరికి తీశాడు జగన్, మళ్ళీ దూరం అయిపోయాడు. ఇలాగ అవడంతో ఈయనకి మనస్తాపం వచ్చింది. ఈ లోపల కేసులు కూడా ఆయన మీదకి వచ్చాయి. సో ఈ వయసులో కేసులలో జైలుకి వెళ్ళాలన్న భయం కూడా ఆయనకు ఉండొచ్చు. జగన్ అదే ఆరోపించాడు. ఆయన భయపడే వెళ్ళాడని జగన్ ఆరోపించాడు. ఆయన దాన్ని కూడా ఖండించాడు. నేను భయపడలేదని. మేబీ ఉండొచ్చు ఈ వయసులో మనం మళ్ళీ ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చాడు. సో ఈ వయసులో మళ్ళీ జైలుకి వెళ్ళాలేమో అని. ఎందుకంటే లిక్కర్ కేసు చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈయన కూడా లిక్కర్ కేసులో ముద్దాయిగా ఉంటున్నాడు. సో ఈ సందర్భంగా ఆయన ఫస్ట్ ఏమో నేను అసలు రాజకీయాల్లోనే ఉండను, ఇంకా వెళ్ళిపోతున్నాను, నేను వ్యవసాయం చేసుకుంటాను అన్నాడు. మళ్ళీ వచ్చి వ్యవసాయం కాకుండా రాజకీయాల్లో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ కేసుకు సంబంధించి మాట్లాడాడు. ఓపెన్ గానే జగన్ కోటరీ గురించి మాట్లాడాడు. సో ఇలాగా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన బీజేపీలోకి వెళ్తాడని అందరూ కూడా అనుకున్నారు, కానీ బీజేపీ ఏమీ ఆయన దగ్గరికి ఏమి చేర్చినట్టుగా ఎక్కడా లేదు. తర్వాత తెలుగుదేశంకి ఇండైరెక్ట్ గా కూటమికి మంచి చేసే విధంగా కూడా కొంత మాట్లాడినాడు. అంటే కొన్ని ఫెయిలర్లు ఆయన వదిలినట్టుగా మనకు కనబడుతుంది. అంటే వేరే ఏదో ఒక పార్టీలో ఉండాలి అనేది. ఎందుకంటే కేసులు ఇంకా ఉన్నాయి కాబట్టి ఆయన పొలిటికల్ పార్టీల అవసరం కూడా ఉంది. సో అందువల్ల కూడా ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి విరమించుకోవడానికి కూడా కుదరదు. ఒక్కొక్కసారి ఏంటంటే పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటారు. పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటే ఒక దాంట్లోకి వెళ్ళిపోయినాక రిటర్న్ కాలేవు, ముందుకెళ్లాల్సిందే. సో రాజకీయాల్లో ముఖ్యంగా చాలా సార్లు ఏంటంటే కేసులు అవన్నీ ఉన్నప్పుడు నువ్వు రాజకీయాల నుంచి విత్డ్రా అయ్యి ఎక్కడో ప్రశాంతం బతుకుదాం అంటే కుదరదు. చాలా మంది అలాగే, పరిటాల ఫర్ ఎగ్జాంపుల్, ఆయన విత్డ్రా కావాలన్నా విత్డ్రా కాలేకపోయాడు. ఎందుకంటే ఆల్రెడీ అది పులి మీద స్వారీ అంటారు కదా, దిగితే పులి చంపేస్తుంది, దిగకపోతే పులి మీద పరిగెత్తుని ఉండాలి, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. సో అలాగా చాలా మంది రాజకీయాలకు వెళ్ళిపోయి ఇటువంటి వివాదాలు ఇరుక్కున్న వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి. విజయసాయి రెడ్డి కూడా అదే వ్యవహారం. సో ఇప్పుడు ఆయన మళ్ళీ
జగన్తో ఒక రహస్య మీటింగ్ బెంగళూరులో అయిందని ఒక వార్తలు వస్తున్నాయి. మళ్ళీ వైసీపీలోకి చేరబోతున్నాడు. ఇది ఫస్ట్ టైం కూడా కాదు, గతంలో కూడా ఈయన వెళ్ళిపోయినాక మళ్ళీ జగన్తో కలుస్తున్నాడు, వైసీపీలోకి రాబోతున్నాడు, బీజేపీలోకి వెళ్ళబోతున్నాడు, ఇలా రకరకాల కథనాలు వచ్చాయి. అయితే కొంత గ్యాప్ అయితే ఈయనకి జగన్కి మధ్య గ్యాప్ వచ్చిన మాట కూడా వాస్తవమే. ఈయన మధ్యలో బాలకృష్ణతో కలవడం, హీరో చనిపోయినప్పుడు ఇతను వెళ్ళి కలవడం, వాళ్ళ ఇంట్లో ఉండడం, ఇవన్నీ జరిగినప్పుడు చంద్రబాబుతో కూడా కూర్చోవడం, ఇవన్నీ జరిగినప్పుడు ఇతని మీద కొంత అనుమానాలు కూడా వచ్చాయి. తెలుగుదేశంతో క్లోజ్గా ఉన్నాడు, దాన్నంతా కూడా ఆయన క్లియరెన్స్ ఇచ్చారు. సో ఇలాగా చాలా సార్లు ఈయనకి వైసీపీకి జగన్కి మధ్య గ్యాపులు రావడం, దూరం అవ్వడం, మళ్ళీ దగ్గర అవడం, ఇలాగా జరుగుతూ వచ్చి ఫైనల్గా ఆయన రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్టు వచ్చింది. కానీ మళ్ళీ ఆయన ఈ తెలుగుదేశం మీడియాను విమర్శించి డీటెయిల్ మీడియా నేను పేపర్ పెడతాను, మీడియా పెడతాను అన్నాడు. రీసెంట్గా కూడా డీటెయిల్ మీడియా పెట్టబోతున్నాడు అని కూడా వార్తలు వచ్చాయి. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ జరుగుతుందని కూడా అంటున్నారు. సో మళ్ళీ ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోను మీడియాలో యాక్టివ్గా ఉండాలని అనుకుంటున్నట్టుగా మనకి తెలుస్తుంది అన్నమాట. సో ఈ క్రమంలో ఆయన ఇప్పుడు జగన్తో మీట్ అయ్యాడని చెప్తున్నారు. చెప్పలేం, రావచ్చు. కాకపోతే జగన్కి కూడా ఇప్పుడు బీజేపీతో డీల్ చేసేదానికి నేషనల్ లెవెల్లో ఎవరు ఉండట్లేదు, ఇటువంటి ఒక పర్సన్ ఉండట్లేదు. కొంతమంది అక్కడ ఉన్నప్పుడు మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు కొంత నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు జగన్ అంటున్నారు. మిథున్ రెడ్డి, పెద్దారెడ్డి కూడా జగన్కి నమ్మకంగా ఉండే పరిస్థితి ఇప్పుడు కనబడలేదు. సో ఇక అవినాష్ రెడ్డి ఆ స్థాయి వ్యవహారాలు చేయగలిగిన ఇంకా లేదు, అతను గ్రూమింగ్ స్టేజ్లోనే ఉన్నాడు. అంటే ఒక ఫస్ట్ లాయల్టీ ఇంపార్టెంట్ అండి. అంటే మనం దేనికైనా ఇతన్ని నమ్మొచ్చు, ఎందుకంటే అనేక విషయాలు ఉంటాయి, కుటుంబాలన్నీ తెలుస్తాయి. తెలిసినప్పుడు రేపు పొద్దున ఏమన్నా జరిగితే ఏమిటని, అందుకని లాయలిస్టులని ఢిల్లీలో పెడతారనమాట. స్ట్రాంగ్ లాయలిస్టులు చాలా ఇంపార్టెంట్. సో ఈయన చాలా లాయల్గానే ఉండేవాడు. కానీ సజ్జల వచ్చినాక నిజానికి సజ్జల వల్ల చాలా మంది దూరం అవుతా వచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన పని విధానం మీద చాలా మందికి విమర్శలు ఉన్నాయి, దాంతో చాలా మంది దూరం అవుతా వచ్చారు. ఆ తర్వాత జగన్ సజ్జలను దూరం పెట్టేస్తాడని అనుకున్నారు, కానీ ఏం పెట్టలేదు. సేమ్ కోటరీ అలాగే కంటిన్యూ అవుతున్నారు. ఆ కోటరీ ఉండడం వల్ల జగన్ ఇబ్బంది పడుతున్నాడు అంటున్నారు. మరి ఇప్పుడు అదే కోటరీ ఉంది, అదే సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు. సో మరి విజయసాయి రెడ్డి వస్తే మరి సేమ్ కోటరీ ఉంది కదా, అప్పుడు విజయసాయి రెడ్డి ఎలా కంఫర్టబుల్గా ఉంటాడు? కాబట్టి విజయసాయి రెడ్డి డిమాండ్లు ఆ కోటరీని దూరం పెట్టాలనేది విజయసాయి రెడ్డి ఖచ్చితంగా డిమాండ్ ఉంటుంది. మరి జగన్ విజయసాయి రెడ్డి కోసం ఆ కోటరీ దూరం పెడతాడా? ఎందుకంటే కార్యకర్తల్లో కూడా బోరుగడ్డ అనిల్ కూడా నిన్నంతా పెద్ద హంగామా చేశాడు. ఆయన కూడా డైరెక్ట్ అటాక్ రామకృష్ణారెడ్డి మీద చేశాడు. నిజానికి ఆయన ఓపెన్ అప్ అయ్యాడు, కానీ చాలా మంది కలిసినప్పుడు చెప్పేది ఏంటంటే రామకృష్ణారెడ్డి వల్లనే జగన్ దూరం అయ్యాడు కేడర్కి. ఎందుకంటే అతను జగన్కి విషయాలు చెప్పకుండా దాచడం, కేడర్కి అసంతృప్తి ఏమైనా ఉంటే చాలా మందికి ఏంటంటే ముందు అసలు కలిసి సరే నేను చూస్తాలే అని ఒక భరోసా ఇస్తే చాలు నాయకుడు, ఇంకేం అవసరం లేదు, అదే కోరుకుంటారు కార్యకర్తలు. ఆ మధ్య కూడా ఒక ఆయన తెలుగుదేశం లోకేష్ కానీ చంద్రబాబును ఒకసారి కల్పించండి సార్, నేను ఆయన కోసం 2-3 కోట్లు పోగొట్టుకున్నానని నాకు ఫోన్ చేశాడు ఒక మా ఏరియా నుంచి, తెలుగుదేశం కార్యకర్త. సో ఇది అన్ని పార్టీల్లో ఉంటుందండి. కార్యకర్తలు చాలా ఏరియాలో డబ్బులు పోగొట్టుకొని జైలుకి వెళ్ళి ఉన్న చోట నాయకులేమో పిలిపిరు, వాళ్ళని మాట్లాడరు, ఎవరో అక్కడ ఉన్న వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయరు. సో అలాగా కింది స్థాయిలో అలా ఉంది, పై స్థాయిలో కూడా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళకి అది ఉంది. ఎప్పుడైనా కూడా పీపుల్ మేనేజ్మెంట్ అనేది రాజకీయాల్లో వెరీ ఇంపార్టెంట్. అంటే ఎవరిని ఎట్లా చూడాలి, ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆ పీపుల్ మేనేజ్మెంట్ దగ్గర జగన్ క్లియర్గా ఫెయిల్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. సో అందుకనే ఈయన దూరం అయ్యాడు. ఇప్పుడైనా జగన్ కూడా ఈయన అవసరం. మరి ఈయన ఎందుకంటే ఒకప్పుడు షర్మిల ఫ్యామిలీని కూడా ఈయన డీల్ చేయగలడు, ఫ్యామిలీ ఇష్యూల్లో కూడా. ఎందుకంటే ఈయన ఫ్యామిలీకి కూడా అతి దగ్గర, అందరూ ఆ కుటుంబం మొత్తం ఈయనకి తెలుసు. సో ఇప్పుడు ఆయన ఫ్యామిలీకి కూడా దూరం అవడం, కొద్ది రోజులు ఈమె షర్మిలకు కూడా దగ్గరగా మాట్లాడడం, ఇవన్నీ కూడా మనకు కనబడ్డాయి. మరి ఇప్పుడు మళ్ళీ చేరితే మాత్రం జగన్కి అది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, విజయసాయి రెడ్డికి కూడా హెల్ప్ అవుతుంది. మరి చేరతాడా, కోటరీ అలాగే ఉంటే ఈయన ఎలా ఒప్పుకుంటాడు, ఈ విషయాలన్నీ తేలాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ.